జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ప్రైజ్ ది లార్డ్. రైట్ ద లార్డ్. 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 ప్రైజ్ ది లార్డ్ అంటారు మీరు. అంటేనా అన్నాం కదా నాన్న, భలేవాడు నాన్న. ఇప్పుడేంది నువ్వు అసలు ఆ బిట్స్ చూడొచ్చు కదా, ఇప్పటికీ బోల్డ్ మందికి. రైట్. కానీ జై శ్రీరామ్ అని క్రైస్తవులు ఎందుకు అంత హెజిటేట్ అనలేకపోతా ఉన్నారు? అంటే నేను అదే చెప్తున్నాను నాన్న. నీకు సరే ఒక చిన్న లాంగ్ ఎగోస్, ఒక 50 ఏళ్ళ క్రితం మా గురువుగారు చెప్పినటువంటి కథ. ఒక సముద్రపు కప్ప బయటకు వచ్చింది, అది ఎగురుతూ ఒక నేలబావిలో పడింది. అందులో ఇంకో కప్ప ఉంది, స్వజాతి కదా. హాయ్, హౌ ఆర్ యూ, హౌ డు యూ, ఇది మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు అంటే అలా అలా మాట్లాడక మీరు ఎక్కడి నుంచి అని అడిగింది. ఏదో ఈ నూతి కప్ప అయితే ఐఆమ్ ఫ్రమ్ అరేబియా అని చెప్పింది. అంటే ఎంత ఉండొచ్చు అంది. అది ఈ నూతి కప్ప. ఇట్స్ వెరీ వ్యాస్ట్, మనం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేము అంది. అంటే ఈ నూతి కప్ప ఇక్కడి నుంచి ఇక్కడికి ఎగిరి ఇంత ఉండొచ్చా అంది. సముద్రాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేము, చాలా పెద్దది అన్నది. ఇంకొంచెం ఎక్కువ ఎగిరింది, ఇంత ఉండొచ్చా అంది. ఈ కాంట్ ఇమేజ్ అంది. అలా ఇంకొంచెం ఎగిరింది. అసలు ఇలాంటి కోట్ల బావులు కలిపినా దాని ముందు చాలా చిన్నదే అంది. ఠట్, నేను పుట్టినప్పటి నుంచి ఉన్నాను, ప్రపంచంలో ఎందుకంటే పెద్ద జలాశయం ఏముండదు అంది. ఎవరు? ఈ నూతి కప్ప. సో దిస్ నూతి కప్ప ఈజ్ కాల్డ్ గొరెల్స్. ఇంకా తర్వాత నీకు తెలుసు అంతే.